రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఇంటి దగ్గర నుంచి చేతులు తెచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి వందనాలు అన్నారు. రైట్, మంచిది. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం, పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం మొత్తం కూడాను నేను చదువుతాను. మీరందరూ కూడా మీ ఇంటిలో చాలా జాగ్రత్తగా చూడండి. మొదటి అధ్యాయం 11 వచనాలు నేను మీ అందరి కోసం చదువుతాను, చూడండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 21వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను హూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయులు ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని యొక్క విజ్ఞాపన చేసి, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేస్తున్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలైనను విధులనైనను మేము కైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధములు చేసిన జన్మంలోనికి మిమ్మల్ని చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమున ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చదువే కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొక్కి నీ దాసులైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించుకుని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. విశ్వాసులంగా మేము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో మీ వాక్యం చేత మీరు మాకు నేర్పించండి. మీ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి ప్రభా, మాకు ఈ భూలోకంలో నమ్మకమైనటువంటి దేవుడు, మా ఆశ్రయం, మా దుర్గము కేవలం మీరు మాత్రమేనయ్యా. మీ పాదాల చెంతకు వచ్చి సమయాన్ని మీ చేతులు అప్పచెప్తున్నాం. వాక్యంతో మాతో మా అందరితో మాట్లాడి మీ నామాన్ని హెచ్చించుకోమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రైట్, మంచిది. ప్రేమైన దేవుని సంగమా, మనమందరం కూడాను ముంబై వాళ్ళం కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని. కొంతమంది కదుల్చరు, ఆదోని, తర్వాత కనిగిరి, తర్వాత కరీంనగర్, ఇట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చాము. రైట్. అయితే చాలాసార్లు మనము కొన్నిసార్లు మనము ఏం చేస్తామంటే, మన గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, తర్వాత మా గ్రామంలో ఇట్లాంటి సంఘం లేదే, మా గ్రామంలో సువార్త లేదే, మా గ్రామంలో చాలామంది రక్షించబడట్లేదే, మా గ్రామంలో చాలామంది రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా చనిపోతున్నారనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది. అవునా కదా? రైట్. మనందరూ ఇక్కడున్నా సరే మన ఆలోచన అంతా కూడా ఊరిలో ఏం జరుగుతుంది, ఊరిలో ఏంటి అనే ఊరు గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తాం. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఊరిలో ఏదైనా ఒక పెద్ద విపత్తు జరిగిందనుకోండి, ఆ ఊరిలో ఏదైనా ఒక తుఫాన్ రావడం కానీ, వరద రావడం కానీ, ఇలా ఏదైనా ఒక విధ్వంసం జరిగినప్పుడు మనం హృదయంలో ఒక రకమైనటువంటి బాధ వచ్చింది, అరే ఇట్లాంటి ఆపద వచ్చింది అని చెప్పేసి. సో
వ్యక్తిలోనే నెహెమ్యా కూడా ఉంటూ ఉన్నాడు. ఈ నెహెమ్యా గారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈయన చెరలోకి కొనుక్కోబడినటువంటి బానిసల్లో ఒకడు, ఏమంటే ఒక బానిస కుమారుడు. అయితే ఈ బానిస అయినటువంటి ఈయన ఈ యొక్క గ్రంథంలో ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే విశ్వాసి ప్రార్థనా జీవితము. ఏంటండి? విశ్వాసి ప్రార్థనా జీవితము, అది నా టాపిక్. నా మెయిన్ ఐడియా ఏంటంటే విశ్వాసి ప్రార్థనా జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు. విశ్వాసికి ప్రార్థనా జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు. అయితే ఈ యొక్క అధ్యాయం మొత్తంలో కూడా నాకు 4 విషయాలు కనిపిస్తున్నాయి. మొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క గొప్పదనం గురించి ప్రార్థన చేయడం, తర్వాత పాప క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన చేయడం, దేవుని యొక్క వాగ్దానాలను బట్టి వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడం, తర్వాత ఆఖరిగా సహాయం కోసం ప్రార్థన చేయడం అన్నమాట. అయితే 20వ సంవత్సరంలో పారసీక రాజు అయినటువంటి అర్తహషస్త అనేటువంటి పరిపాలనలో 445వ సంవత్సరంలో ఈ యొక్క సంఘటన జరుగుతూ ఉంది. అయితే ఆయన నెహెమ్యా గారు ఈ చెరలోకి కొనుక్కోబడి ఒక బానిసగా ఆ యొక్క గృహంలో పనిచేస్తున్నాడు. అయితే ఈయనకున్నటువంటి పొజిషన్ పెద్దది. ఎట్లాంటి పొజిషన్ అంటే ఒక కంపేరర్గా, అంటే పాత్రను అందించేటువంటి వాడిగా ఈయన ఉంటూ ఉన్నాడు. ఏమంటే ఆ రోజుల్లో పాత్ర అందించేటువంటి వాడి యొక్క జీవితము చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది రాజులు చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ పాత్రను అందించేవాళ్ళే. ఎందుకంటే కొన్నిసార్లు విషమైనటువంటి లేకపోతే చేదైనటువంటి పాత్రను అందించి కొన్నిసార్లు రాజులను చంపేసే అవకాశం ఉంది. అయితే యూదా ట్రెడిషన్లో ఏం చేసేవాళ్ళంటే పాత్రను వాళ్ళు తాగడానికి ముందు ఈ పాత్రను అందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని టేస్ట్ చేయాలన్నమాట ముందు. ఒకవేళ దాంట్లో విషయం ఉంటే ఏం చేస్తారంటే మొట్టమొదటిగా ఈయన చనిపోతాడు. అప్పుడు రాజుకి అర్థమైంది, నేను ఈ పాత్రలో ఉన్నది తాగకూడదని చెప్పేసి. సో పాత్రను అందించేటువంటి వాడుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానాన్ని నెహెమ్యా గారు పోషిస్తూ ఉన్నారు. అయితే నెహెమ్యా గారి యొక్క ప్రార్థనలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు అనమాట ఈ అధ్యాయంలోంచి. అయితే విశ్వాసంగా ఈ అధ్యాయంలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ప్రార్థనలు వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి మాధ్యమం ఏదైనా ఉంది అంటే అది కేవలము ప్రార్థన మాత్రమే. రైట్? మనకున్నటువంటి ఏకైక మాధ్యమము, దేవుణ్ణి మనం కలుసుకోగలిగినటువంటి ఒకే ఒక మాధ్యమం ఏంటంటే ప్రార్థన. కిషన్ సార్ చెప్పినట్లు ప్రార్థన అంటే ఏదో గొప్పగా చేయాల్సినటువంటి క్రియ కాదు, దేవునితో మాట్లాడడం. ఏమండి, మనకి ఈ భూలోకంలో అనేక రకాలైనటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఆలోచనలు, బాధ్యతలు, బరువులు ఇవన్నీ ఉండి కొన్నిసార్లు కృంగిపోయి కొన్నిసార్లు నిరాశపడుతూ కొన్నిసార్లు మనము దిగజారిపోయి ప్రభువా ఏంటి నా పరిస్థితి, ప్రభువా ఏంటి నా యొక్క జీవితం అని చెప్పేసి మనం నిరాశ చెందుతూ ఉంటాం, మనం నిస్పృహకు చెందుతూ ఉంటాం అన్నమాట. అయితే ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనకి కష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం. విశ్వాసులంగా మన జీవితంలో కష్టాలు కానీ, బాధలు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థనలో ఆయన చేసినటువంటి ప్రార్థనలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి అనమాట. ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే తన పాపాలన్నింటినీ కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? పాపాలన్నింటినీ కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. సో కొన్నిసార్లు వినండి నా మాటలు చాలా జాగ్రత్తగా, కొన్నిసార్లు అందరి జీవితాల్లో కాదు, కొందరి జీవితాల్లో ఏదైనా శ్రమ, కష్టం, బాధ వచ్చిందంటే బహుశా మీ పాపాన్ని బట్టి, బహుశా మీ కుటుంబ పాపాన్ని బట్టి వచ్చిందేమో. రైట్? కొన్నిసార్లు మన పాపం వల్ల కూడాను మనకి ప్రమాదం వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. రైట్? ఆలోచన చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క బాధల్లో కూడా, శ్రమల్లో కూడా నెహెమ్యా గారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని యొక్క దైవ లక్షణాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలను కూడా ఈయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి? వాగ్దానాలు. సో ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ విశ్వాస జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక బలం, నమ్మకం, ధైర్యం ఏంటంటే దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానం. రైట్? ఆదికాండం 12వ అధ్యాయంలో వాళ్ళు పిలువబడిన దగ్గర నుంచి వాళ్ళ జీవితాలు అంతమయ్యేంత వరకు కూడా వాళ్ళు నడిచినటువంటి విధానం ఏంటంటే నా దేవుడు నాకు చేసిన వాగ్దానాలను బట్టి నేను నడుస్తాను అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ విశ్వాస జీవితంలో నడిచాడు. అయితే ఈ సందర్భంలో కూడా నెహెమ్యా గారు ఏం చేస్తున్నారంటే ఆయన దేవుడు చేసినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే నేను వివరిస్తాను తర్వాత. అయితే ఆఖరిగా ఆయన ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణంగా
సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి సహాయం అడుగుతున్నాడు. రైట్, మీ వయసు ఎంతైనా కానివ్వండి, మీరు ఏమైనా చేస్తూ ఉన్న ఏదైనా పరిస్థితుల్లో ఉన్నాయి కానివ్వండి, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన బాధని, మన కష్టాన్ని, మన ఇబ్బందిని, మన శ్రమని దేవుడి మీద వేసి, ప్రభువా ఇది నా బాధ, ఇది నా పరిస్థితి, నీ సహాయం నాకు కావాలి. ఈ భూలోకంలో నాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు నీవు మాత్రమే. ఈ భూలోకంలో ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా, ఏ రాజు దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా మనకు సహాయం రాదు. ఒకవేళ సహాయం వచ్చినా కూడా అది కేవలము తాత్కాలికంగా మాత్రమే, అది శాశ్వత కాలం ఉండేటువంటి పరిష్కారము కాదు. సో మనకి శాశ్వత కాల పరిష్కారం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. విశ్వాసమైనటువంటి మనమందరం కూడాను మన బాధల్లోనూ, మన కష్టాల్లోనూ, మన శ్రమల్లోనూ మనం దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఇది విశ్వాస యొక్క లక్షణం. ఇది విశ్వాస యొక్క లక్షణం, అది మన బాధ్యత, అది మనకు ఉన్నటువంటి ఏకైక మాధ్యమం. రైట్. సో ఇందాక కిషన్ సార్ చెప్పారు కదా, మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కొడుకు తన తండ్రిని ఐస్ క్రీమ్ కోసం ఎంత విసిగిస్తాడంటే చౌలో జోరేలాగా డాడీ 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 అని చెప్పేసి. రైట్. చాలా మంది అమ్మాయిలకి వాళ్ళ డాడీ దగ్గర డబ్బులు ఎట్లా తీసుకోవాలి తెలుసు. డాడీ ఐ లవ్ యూ అని ఒక మంచి స్వీట్ పదం ఒకటి వదిలితే మెల్ట్ అయిపోతారు. రైట్. తర్వాత కొడుకులకి తెలుసు తల్లుల దగ్గర డబ్బులు ఎట్లా తీసుకోవాలో, మమ్మీ ఐ లవ్ యూ. రైట్. సో అదే విధంగా మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి మనం అదే విధంగా ఆయన ఇచ్చేంత వరకు మనం వదిలిపెట్టకుండా ప్రార్థన చేయాలి. ఆయన మనకు అనుగ్రహించేంత వరకు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మనము అడగాలన్నమాట. ప్రభువా నా అవసరం ఇది, నా బాధ ఇది, నా కష్టం ఇది, నా శ్రమ ఇది అని చెప్పేసి మనం దేవుని మీద ఆధారపడి ఆయన సహాయం కోసం అర్జించేవారుగా ఉండాలి. ఆయన సహాయం కోసం అర్థించేవారుగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు నెహెమ్యా యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకున్నాం. చారిత్రాత్మకమైన పరిస్థితి ఏంటంటే బబులోనులో ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చెరలోకి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వీళ్ళు 70 సంవత్సరాల శ్రమకాలాన్ని అనుభవిస్తూ ఉన్నారు 586 BC సంవత్సరంలో. అయితే పారసీక పరిపాలన జరుగుతుందన్నమాట. రైట్. పారసీక పరిపాలన జరుగుతుంది 539వ సంవత్సరంలో. అయితే నెహెమ్యా దగ్గరికి వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే యెరూషలేము యొక్క గోడలు ధ్వంసం చేయబడ్డాయి, పడవేయబడ్డాయి. అంత మాత్రమే కాదు, యెరూషలేముకు ఉన్నటువంటి ద్వారాలన్నీ కూడా అగ్ని చేత తగల్చబడ్డాయి. రైట్. ఇప్పుడు ఈ ఊరు పరిస్థితి ఏ విధంగా అంటే, ఈ యెరూషలేము పరిస్థితి ఏ విధంగా ఉందంటే వీళ్ళు శత్రువులకు ఒక ఎరగా ఉన్నారనమాట. ఇప్పుడు ఎటు నుంచి అయినా ఏ శత్రువు అయినా వచ్చి యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయచ్చు. అంటే వీళ్ళందరూ శత్రువులకు ఎరగా ఉన్నారు. సో భద్రత లేదు, సంరక్షణ లేదు, కాపుదల లేదు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నారనమాట. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నెహెమ్యా పరిస్థితి అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒక పక్క ఇశ్రాయేలును చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా దిగజారిపోయి పాపంతో సహవాసం పెరిగిపోయి వీళ్ళు దేవునికి దూరం అయిపోయిన వారిగా ఉన్నారు. మరి పాపంతో సహవాసం పెరిగిపోయి దేవునితో దూరంగా అయిపోయి ఉన్నారు. విశ్వాసులారా మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ జీవితంలో పాపం పరిపాలన చేస్తూ ఉంటే గట్ల, ఒకవేళ మీరు పాపంలో జీవిస్తూ ఉంటే గట్ల దేవునితో మీకు సంబంధం ఉండదు. రైట్. మీరు దేవునికి దూరంగా ఉన్నట్లు కానీ దేవునికి దగ్గరగా ఉన్నట్లు కాదు. సో మీ జీవితాల్లో ఉన్నటువంటి ఏ పాపమైనా అది మిమ్మల్ని దేవునికి దూరంగా చేసేదే కానీ ఏ పాపం కూడా దేవునికి దగ్గరగా చేసే పాపం ఏది కూడాను లేదు. పాపం కేవలం దేవునికి మనల్ని దూరంగా చేస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే ఏమండి, ఒకసారి ఆ యెరూషలేము యొక్క గోడను చూసుకున్నట్లయితే 39 అడుగులు ఎత్తు కలిగినటువంటి ఆ గోడ, 8.2 అడుగులు కలిగినటువంటి వెడల్పు కలిగినటువంటి ఆ గోడ, 4018 మీటర్ల వైశాల్యం కలిగినటువంటి ఆ గోడ ధ్వంసం చేయబడింది. ఏమండి, దేన్ని బట్టి? వీళ్ళ పాపాన్ని బట్టి. దేన్ని బట్టి అండి? పాపాన్ని బట్టి. సో వాళ్ళకు ఉన్నటువంటి భద్రతను ఎందుకు కోల్పోయారు అంటే వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి. వాళ్ళ జీవితంలో భద్రత పోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆ యొక్క పాపాన్ని ప్రేమిస్తూ, పాపంలో జీవిస్తూ, పాపంలో కొనసాగుతూ సంతోషిస్తూ ఉన్నారనమాట. అందుకని వీళ్ళు ఈ పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇంకొకటి మనం చూడొచ్చు కదా, నెహెమ్యా గారు ఒక మంచి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. మీలో కుటుంబంలో నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు, మీరు కుటుంబంలో నాయకత్వం జరిగించేటువంటి స్త్రీలైన మీరు, పురుషులైనటువంటి మీరు, సంఘంలో నాయకులు ఉన్నటువంటి వారు, నాయకులు ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థించే లక్షణం. ఏమండి, ఏం చేయాలి? ప్రార్థించే లక్షణం.
స్త్రీలు మీరు ఉదయాన్నే లేచి కుటుంబం కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. పురుషులైనటువంటి మీరు మీ యొక్క కుటుంబాల కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కుటుంబాన్ని నడిపించేటువంటి నాయకత్వం కలిగినటువంటి మీరు ప్రార్థించేవారిగా ఉండాలి. నెహెమ్యా గారు మనకు నేర్పిస్తున్నారు కదా, తన యొక్క పరిస్థితులన్నిటి కూడా ఆయన భుజం మీద వేసుకుని ఆయన కొనసాగుతున్నాడు అంటే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ప్రార్థన చేసే లక్షణం. ఒకవేళ మీరు నాయకులుగా అభివృద్ధి చెందాలి, ఒకవేళ నాయకులుగా మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. మన పరిస్థితి ఏదైనా, మన ఇబ్బంది ఏదైనా, మన శ్రమ ఏదైనా, మన కష్టం ఏదైనా, మనం ఆధారపడగలిగినటువంటి, మనం నమ్మదగినటువంటి దేవుడు కేవలం ఆయన మాత్రమే. ఈ భూలోకంలో మనుషులు ఎవరు కూడా మనకి సమస్యలకు పరిష్కారాన్ని తీసుకురాలేదు, కేవలం దేవుడు మాత్రమే తీసుకురాగలుగుతాడు. రైట్. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తర్వాత నెహెమ్యా తన వృత్తిరీత్యా చూసినట్లయితే ఆయన ఒక కప్పేరర్గా ఉన్నాడు, ఆయన ఒక పాత్రను అందించేటువంటి వాడిగా ఉన్నాడు. ఒక పక్క ఇశ్రాయేల్ దగ్గర నుంచి ఆయన బానిసత్వంలోకి వెళ్ళాడు. ఈ బానిసత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక మంచి స్థితిలోనే ఉన్నాడు. రైట్. ఒక నాయకుడిగా ఉన్నాడు, రాజుగారికి పాత్రను అందించేటువంటి ఒక స్థితిలో ఉన్నాడు. అయితే క్రైస్తవులైనటువంటి ఇక నెహెమ్యా దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, క్రైస్తవులైనటువంటి నాయకులకు ప్రార్థనా జీవితం ఉండాలి. అంటే ప్రార్థనా జీవితం అనేది ఉండాలి. ఇక్కడ నెహెమ్యా పరిస్థితిని మనం ఒకసారి అర్థం చేసుకుంటే గట్లా, అసలు ఆ మాటకి నెహెమ్యా అనేటువంటి మాటకి దాని అర్థం ఏంటంటే ద లార్డ్ విల్ కంఫర్ట్. అంటే దాని అర్థం దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఓదార్స్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఓదార్స్తాడు. నెహెమ్యా తన జీవితంలో బాధ్యతతో కూడినటువంటి కష్టాన్ని అనుభవిస్తూ, శ్రమను అనుభవిస్తూ ఈ యొక్క అధ్యాయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మొదటి 3 వచనాలు ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. సో నెహెమ్యా యొక్క పరిచయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ కిస్లాపు అనేటువంటి మాసం ఏంటంటే ఇప్పుడు కాలంతో మనం పోల్చుకుంటే నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి ఈ కాలాన్ని కిస్లాపు అనేటువంటి నెల అని చెప్పేసి అంటారు. అయితే తన పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తే, ఈయన బానిసత్వంలో కొనుక్కోబడి ఆయన బానిసత్వంలో ఉంటూ ఉన్నాడు. అయితే యెరూషలేం దగ్గర నుంచి కొంతమంది ఆ నాయకులు, హనాను అనేటువంటి ఒక ఆయన, తర్వాత హనానీయుడు అనేటువంటి ఒక ఆయన, అంత మాత్రమే కాదు యూదులలో కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, యెరూషలేము కూడా పడద్రోయబడింది, యెరూషలేము యొక్క ద్వారాలు కదల్చబడ్డాయి అనే సంగతిని తెలియజేశారు. అయితే ఇప్పుడు బానిస గృహంలో ఉన్నటువంటి నెహెమ్యా ఏం చేయగలుగుతాడు? బానిస గృహంలో ఉన్నటువంటి నెహెమ్యా ఏం చేయగలుగుతాడు? చెప్పండి, ఏం చేయగలుగుతాడు? ఆయన మొట్టమొదటిగా ఏం చేయగలుగుతాడు తన జీవితంలో? ఆయన దగ్గర ఏమన్నా జనబలం ఉందా? ఒక 1000 మందిని పంపించి గోడలు కట్టండా, ద్వారాలు కట్టండా అని చెప్పడానికి? కొని నెహెమ్యా దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒక 100 కోట్లు, అరే తీసుకెళ్ళి గోడలు కట్టండా, తీసుకెళ్ళి యొక్క ద్వారాలను కట్టండా అని చెప్పడానికి డబ్బు లేదు, ఎవరికి పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, ఘనత లేదు, ఏమీ లేదు. ఆయన ఒక నార్మల్ మనిషి, అక్కడ బానిసగా ఉన్నాడు. రైట్. అయితే ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడంటే, తన పరిస్థితిని మనకి చూపిస్తూ ఈ యొక్క యెరూషలేము యొక్క ద్వారం 39 అడుగులు ఎత్తు కలిగినటువంటి, 8.2 అడుగుల వెడల్పు కలిగినటువంటి, 4018 మీటర్ల వైశాల్యం కలిగినటువంటి యెరూషలేము గోడ గురించి తను ఏం చేస్తున్నాడంటే బాధపడుతూ ఉన్నాడు. రైట్. ఇక మనం ఆలోచన చేయాలి ఏంటంటే, ఇశ్రాయేలు బాగోలేదు, ఇశ్రాయేల్ పట్టణము బాగోలేదు. అదే విషయాన్ని 3వ వచనంలో చెప్తున్నాడు కదా, ఏమనంటే వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. అది వాళ్ళ పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ యొక్క పట్టణ పరిస్థితి చూస్తే, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. సో ఇటుపక్క ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి బాగోలేదు, ఇటుపక్క ఇశ్రాయేల్ ఉన్నటువంటి ఆ పట్టణం యొక్క పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. వాళ్ళ పరిస్థితులు బాగోలేకుండా జీవిస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? ఆ యొక్క గోడను ఎన్ని రోజుల్లో కట్టారు తెలుసా? తెలుసా? 52 రోజుల్లో ఆ యొక్క గోడను కట్టారు. అయితే ఆ 52 రోజుల్లో కట్టినటువంటి గోడకి వెనకాల ఎంత ప్రార్థన ఉందో తెలుసా? వాళ్ళు ఇంచుమించు 4 నెలల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు.
52 రోజుల్లో కట్టినటువంటి ఆ గోడ వెనకాల 4 నెలల ప్రార్థన ఉంది. సో ఇక్కడ విశ్వాసంగా మనం ఒక సూత్రాన్ని నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా? మనం అందరికీ ఏంటంటే ఇన్స్టెంట్గా అయిపోవాలి. జ్వరం వచ్చిందా ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి, అనారోగ్య పరిస్థితి వచ్చిందా ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి, కుటుంబ సమస్యలు వచ్చినా ఇన్స్టెంట్గా తగ్గిపోవాలన్నమాట. సో ఇక్కడ దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది కదా, ఏదైనా శ్రమ కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం తీరడానికే కానీ ఆ శ్రమ తీరడానికే కానీ దాని వెనకాల ఎన్నో నెలల సంవత్సరాల ప్రార్థన అనేది కావాలి. ఏం కావాలండి? ప్రార్థన అనేది కావాలి. బహుశా మీలో ఉన్నటువంటి వారికి బహుశా మీ భార్య రక్షించబడలేదేమో, అనే యొక్క రక్షణ మారు మనసు మీ ప్రార్థనా జీవితం మీద ఆధారపడి దేవుని అడగండి, ప్రభువా నా భార్యను రక్షించు, నా సహకారి అయినటువంటి తను చనిపోయి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ప్రార్థన చేయండి. బహుశా ఈరోజు రక్షించబడకపోవచ్చు, బహుశా వచ్చే సంవత్సరం రక్షించబడొచ్చేమో, చెప్పలేము. రైట్? సో ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంత మాత్రమే కాదు, స్త్రీలు అయినటువంటి మీరు ఏమండి, ఎవరైనా మన కుటుంబంలో రక్షించబడాలి అంటే వాళ్ళ రక్షణ వెనకాల మన ప్రార్థనా జీవితం ఉండాలి. ఏమంటే విశ్వాసంగా మనం వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. విశ్వాసంగా మన వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 52 రోజుల్లో కట్టినటువంటి గోడ వెనకాల 4 నెలల ప్రార్థన దాగి ఉంది. అదేవిధంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో సమస్యలు పరిష్కారం కావాలంటే దాని వెనకాల చాలా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం అన్నమాట, చాలా అవసరం. తర్వాత 4వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే చదవండి. నిబంధనను స్థిరపరచువాడా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నెహెమ్యా గారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నెహెమ్యా వారి ప్రజల యొక్క పరిస్థితి వినగానే ఆయన దుఃఖంతో నిండిపోయి, ఆయన బాధతో నిండిపోయి ఆయన కూర్చుండబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన కూడా మన విశ్వాస జీవితాలకు చాలా అవసరం అండి. ఎందుకో చెప్పమంటారా? విశ్వాసులైనటువంటి మనకి ఉపవాస ప్రార్థన ఎందుకు కావాలంటే, ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తారంటే ఒళ్ళు తగ్గడానికి కాదు. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మనము ఏకాగ్రతతో, రైట్, ఒక శ్రద్ధతో, ఒక పట్టుదలతో ప్రభువా నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయని చెప్పేసి దేవుని పాదాల మీద పడి మన కన్నీటిని ఆయనకి తెలియజేస్తూ, మన దుఃఖాన్ని ఆయనకు తెలియజేస్తూ, మన బాధను ఆయనకు తెలియజేస్తూ, నా సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి దేవుడు నీవే అని చెప్పేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. అందుకు ఉపవాస ప్రార్థన. రైట్? ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మన జీవితంలో ఏదున్నా సరే, మీ కుటుంబంలో ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా మీరు ఉపవాసం ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. రైట్? మనందరికి బాగా తెలుసు కదా, మన దేవుడు మనకి ఎప్పుడు అన్యాయం చేయలేదు. చేశాడండి ఎప్పుడైనా? ఆయన ఎప్పుడైనా మోసం చేశాడా? ఏమంటే ఆయన ఎప్పుడైనా చీట్ చేశాడా? లేదు. మన దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, ఆయన నిజమైన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. సో ఆయన మీద ఆధారపడాలి, మనం దేవుని మీద ఆధారపడాలి. సో ఉపవాసంతో నెహెమ్యా ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేయడం జరిగింది. అయితే ఆ ప్రార్థనలో కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడంటే, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించినట్టు వారి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని చెప్పేసి దేవుని యొక్క గొప్పతనానికి జ్ఞాపకాన్ని తెచ్చుకుని, ఏమంటే దేవుని యొక్క నామానికి ఉన్నటువంటి గొప్పతనానికి ఆయన జ్ఞాపకం తెచ్చుకుని, ఆయన ఏదైతే నిబంధనను స్థిరపరిచాడో, ఏదైతే నిబంధనను ఆయన ఏర్పాటు చేశాడో దానిని ఆయన కొనసాగించేవాడని ఆ యొక్క సంగతిని గుర్తుకు తెచ్చుకుని ఆయన యొక్క నిబంధనను బట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారనమాట. రైట్? మీరు వాక్యం చదివినప్పుడు, వాక్యం మనతో మాట్లాడినప్పుడు వాక్యం మనల్ని ఆదరించింది, వాక్యం మనల్ని ఆదరించింది, వాక్యం మనల్ని ప్రోత్సహించింది, వాక్యం మనల్ని బలపరిచింది, వాక్యం మనల్ని ప్రేరేపించింది. వాక్యం మన జీవితాలకు చాలా అవసరం అండి. సో దేవుని యొక్క గొప్పతనం మనం చూసినప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి శ్రేష్ఠుడైన, ఏమంటే ఈ లోకంలో ఉన్న వారందరికన్నా గనుడు ఆయన, ఈ లోకంలో ఉన్న వారందరికల్లా ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయనకు లాంటి దేవుడు ఈ భూలోకంలో ఎవరు కూడాను లేరు. ఆయనకు లాంటి దేవుడు ఎవరు కూడాను లేరు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల్లో అవిధేయులుగా ఉన్నా సరే ఆయన తన నిబంధనను ఆయన ఎప్పుడూ కూడా మార్చలేదు.
ఎప్పుడు కూడా ఆయన మార్చలేదు. సో నిబంధన నుంచి ఆయన తొలగిపోలేదు. మనమందరం కూడా ఎలా ప్రార్థన చేయాలంటే ప్రేయర్ విత్ కమిట్మెంట్, ప్రేయర్ విత్ సబ్మిషన్. మనం కమిట్మెంట్తో ప్రార్థన చేయాలి, మనం ఒక సబ్మిషన్తో ప్రార్థన చేయాలి. ప్రభువా నా పరిస్థితిని మార్చని చెప్పేసి, నా ఇబ్బందిని మార్చని చెప్పేసి. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని చూసినట్లయితే 6-7 వచనాలు చదవండి. నీ నేత్రములు తెరిచి జాగ్రత్త. నీ ఎదుట అసహ్యంగా కాదంటే బహు అసహ్యముగా ప్రవర్తించితివి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము కైకొనకపోతే. ఎంత అవిధేయతగా ఉన్నారండి వీళ్ళు, కాబట్టి ఎంత అవిధేయులుగా ఉన్నారు వీళ్ళు. అయితే నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుకుంటున్నాడు. నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే ప్రభువా నా విజ్ఞాపన అంగీకరించని చెప్పేసి ఇశ్రాయేలు పాపాలను ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. వాళ్ళ యొక్క అవిధేయతను, వాళ్ళ యొక్క వ్యతిరేకతను, వాళ్ళ యొక్క విరుద్ధ భావాన్ని, వాళ్ళ యొక్క పాపపు స్వభావాన్ని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు గురించి ఒక మాట చూపిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. గట్టిగా అయితే ఇశ్రాయేల్ అందరూ ఎట్లా ఉన్నారంటే వాళ్ళు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటలను నాలకింపనొల్లకి ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు. సో దే ఆర్ వెరీ డిసొబీడియంట్ పీపుల్. వాళ్ళు చాలా వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ పాపాలన్నింటినీ కూడా నెహెమ్యా గారు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నా ప్రజల పాపాన్ని క్షమించు, నా యొక్క ఈ యెరూషలేములో ఉన్నటువంటి వారి పాపాలన్నింటినీ కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. సో ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులంగా మనము పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ప్రభువా నేను ఈ తప్పు చేశాను. మనలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? అందరు నావే చూడండి. మనలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఎవరైనా సేవకుడికి నిలబడి మీరందరూ పాపలేనా అంటే పాపలే అని చెప్పేసి తప్పే చెప్తారు. కానీ రియాలిటీలో ఒప్పుకునేటప్పుడు వాడు అట్లా చేయలేదా? మనం ఏం చేస్తాం? తప్పును మన మీదకి తీసుకోవడానికి ఇష్టపడం. ఏం చేస్తాం? వేరే వాళ్ళ మీదకి నడతాం, లేకపోతే వేరే వాళ్ళతో పోల్చుకుంటాం మనం. కానీ ఇక్కడ నెహెమ్యా అట్లా చేయట్లా. ఇన్ఫాక్ట్ ఒక విషయం చెప్పలేమండి, నెహెమ్యా ఎక్కడ కూడా ఏ పాపం చేయలేదండి. ఆయన హీ హాస్ నథింగ్, హీ డి నాట్ కమిట్ ఎనీ సిన్. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నా కుటుంబం పాపాన్ని క్షమించు, నా ప్రజల పాపాన్ని క్షమించని చెప్పేసి ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. నన్ను క్షమించండి. ఈ మాట మాట్లాడుతున్నందుకు కొంచెం తెలుగులో మాట్లాడతాను. సిగ్గు లేకుండా పాపం చేస్తున్నప్పుడు పాపాన్ని ఒప్పుకోవడానికి సిగ్గు ఉంది కాబట్టి ఆ మాట అర్థమైందా? సిగ్గు లేకుండా పాపం చేసినప్పుడు ఇంకా పాపాన్ని ఒప్పుకునేటప్పుడు సిగ్గు ఎందుకు? దేవుని దగ్గరికి వెళ్ళి, పైగా మీరు మనుషులతో ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. దేవుని దగ్గరికి వెళ్ళండి, రైట్? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను ఈ పాపం చేశాను, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ప్రభువా నా జీవిత పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను పాపంలో మునిగిపోయి పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని ఆచరిస్తూ పాపాన్ని నేను ఆరాధిస్తూ ఉన్నానని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. ఆయన క్షమించే దేవుడు. మనందరికీ ఉన్నటువంటి వాగ్దానం 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయగలిగినటువంటి దేవుడు. ఆయన పవిత్రులుగా చేయగలిగినటువంటి. సో దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి, రైట్? మీ ఇంట్లో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, మీ జీవితంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు మీరు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే ప్రభువా ఒకవేళ నా ద్వారా ఏదైనా తప్పు జరిగిందేమో క్షమించు, నా ద్వారా ఒకవేళ ఏదైనా పాపం జరిగిందేమో క్షమించు, రైట్? దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలండి. దేవుడు మన విరిగి నలిగినటువంటి హృదయం. ఏమంటే దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూసింది ఏంటంటే తన విరిగి నలిగినటువంటి జీవితం. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపం చేశాను, నేను నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను, అని క్షమించని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. మనం కూడా అదే విధంగా ప్రార్థన చేయాలి. ఐ డిడ్ సిన్, ఐ కమిటెడ్ సిన్ విత్ మై ఫ్లెష్. నాకు ఇష్టమై నేను పాపం చేశాను, నాకు క్షమించు
అని దేవుని దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడిగేటువంటి వారిగా ఉండాలి. మన పాపాలను మనం ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. రైట్. తర్వాత మాట మనం చూసినట్లయితే వీళ్ళు ఒకసారి వీళ్ళ పరిస్థితి చూసినట్లయితే వీళ్ళు ఎలా ఉన్నారంటే మోషే ఏర్పాటు చేసిన ఆజ్ఞలను పాటించలేదు, మోషే ఏర్పాటు చేసిన కట్టడలను పాటించలేదు, వీళ్ళు మోషే ఏర్పరిచిన విధులను పాటించలేదు. అయితే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగాను దేవునికి విరుద్ధంగాను వీళ్ళు జీవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఎంత పనికిమాలిన అంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తూ వ్యభిచారం చేస్తూ మోషే చెప్పిన ఆజ్ఞలు ఏది కూడా పాటించకుండా వీళ్ళు పరిపూర్ణంగా వ్యతిరేకులుగా ఉన్నారనమాట. ఎలా ఉన్నారంటే వీళ్ళు పరిపూర్ణంగా వ్యతిరేకులుగా ఉన్నారు. అయితే మనం కొంచెం ముందుకెళ్ళి ఆలోచన చేద్దాము. తర్వాత మాట చదవండి, 8-9 వచనాలు చదవండి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాను. అదేమనగా మీరు అపరాధం చేసిన యెడల జనుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపుకు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన యెడల బూదిగంధముల వరకు మీరు తొలివేయబడనని అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరుచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించుతానని నీవు సెలవిచ్చుతావు కదా. సో దేవుడు చేసినటువంటి వాగ్దానం. సో ఇక్కడ కండిషన్ క్లాజ్ ఏంటంటే పాపం చేశారనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? మనం చదివిన భాగంలో చెదరగొడతాను అన్నాడు. అదే ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపాలను ఒప్పుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారంట? నేను నా స్థలానికి మిమ్మల్ని నడిపిస్తాను, నా స్థలానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఒకసారి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం చూద్దాము. లేవికాండం 26వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలోను దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అయితే అధ్యాయాలు మొత్తం మనం చదవలేం కాబట్టి ఒక వచనాన్ని చదువుతాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 10వ వచనం చదవండి. 81వ కీర్తన 10వ వచనం. 81వ కీర్తన 10వ వచనం. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నారు. అమ్మా 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను. ఒక నిమిషం ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు, వీళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికినటువంటి వీళ్ళని విడిపించింది ఎవరు? చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరు? దేవుడు. అవును కదా? ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల పాటు ఫరో చక్రవర్తి కింద బానిసలుగా ఉన్నప్పుడు ఎవరు విడిపించారు? వాళ్ళని దేవుడు విడిపించాడు. ఓకేనా? ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ వీళ్ళ భోజనమే కానివ్వండి, వస్త్రాలే కానివ్వండి, వీళ్ళ అవసరాలే కానివ్వండి, వాటన్నిటిని ఎవరు తీర్చారు? అరణ్యంలో 40 సంవత్సరాలు ఎవరు నడిపించారు? అందుకే చెప్పాడు, ఐగుప్తీయుల దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైకు యెహోవాను నేనే మిమ్మల్ని విడిపించాను. నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపాను. నేను పోషిస్తాను, నేను నడిపిస్తాను, నేను భద్రత అనుగ్రహిస్తాను, నేను క్షేమాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. నెహెమ్యా విషయంలో ఒక విషయం ఆయనకు బాగా తెలుసు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు నమ్మకంగా ఉన్నారో లేదో నెహెమ్యాకు తెలియదు. ఇక్కడ మనం చూస్తే ఆయన ఎక్కడ ఉన్నాడు? షోహాన్ కోటలో పార్శిక రాజుగారి దగ్గర ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నమ్మకంగా ఉన్నారో లేదో, ఇశ్రాయేలు ప్రజల నమ్మకత్వం దేవుడి దగ్గర ఎట్లా ఉందో లేదో నెహెమ్యాకు తెలియదు. కానీ నెహెమ్యాకు ఒక విషయం తెలుసు. ఏంటో తెలుసా? దేవుడు వీరి పట్ల నమ్మకంగా ఉన్నాడు. రైట్? దేవుడు వీరి పట్ల నమ్మకంగా ఉన్నాడు. వీళ్ళు వ్యతిరేకంగా ఉండి, వీళ్ళు వ్యభిచారం చేసి, వీళ్ళు బంగారపు దూడను చేసుకుని బంగారు దూడకు నమస్కారం చేసినా దేవుడు వీరికి నమ్మకంగా ఉన్నాడు. మన జీవితాలు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం వ్యతిరేకంగా ఉండి, మనం విరుద్ధంగా ఉండి, మనం అపనమ్మకంగా ఉండినప్పటికీ కూడా దేవుడు మనకి నమ్మకంగానే ఉన్నాడు. మనల్ని పోషించాడు, మనల్ని కాపాడాడు, మన దేవుడు మనల్ని భద్రపరిచాడు. రైట్? ఆఖరిగా 10-11 వచనాలు చదువుకుందాం. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలం చేత విడిపించిన దాసులకు నీ జనులు వీరే. చదవండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమున భయభక్తులతో కనపరచుటయందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి నీ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను
అని ప్రార్థించుకుని నేను రాజునకు గిన్నె అందించిన వాడినై ఉంటుంది. రైట్. సో నెహెమ్యాకి బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే 400 సంవత్సరాల ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలోనూ 40 సంవత్సరాల వాళ్ళ అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నెహెమ్యా చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను నా ప్రార్థనను సఫలపరిచి నా ప్రార్థనను అంగీకరించి నేను ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆశీర్వాదంగా నన్ను మార్చు. నేను చేసే ప్రార్థన వీళ్ళకి ఆశీర్వాదం తెచ్చేదిగా ఉండాలని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, మన జీవితంలో మనం కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా జీవితం ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి, నా జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేదిగా మార్చు అని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం అడిగితే నిజంగా మీ జీవితంలో ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు? హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ బ్లెస్డ్ బై యూ? మీ దగ్గర నుంచి ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? సో విశ్వాసంగా మనం ఆలోచన చేయాలి. అయితే ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొట్టమొదటిగా మన ప్రతి పరిస్థితిలోనూ, మన ప్రతి శ్రమలోనూ, మన ప్రతి ఇబ్బందిలోనూ, మన ప్రతి శ్రమలోనూ, మన ప్రతి కష్టంలోనూ మన సమస్యలను తీర్చగలిగింది ఎవరంటే, మన బాధలను తీర్చగలిగింది ఎవరంటే, మన శ్రమను తీర్చగలిగిన దేవుడు ఎవరంటే, మన పిల్లల చదువులే కానివ్వండి, వాళ్ళ ఎగ్జామ్సే కానివ్వండి, వాళ్ళ అడ్మిషన్సే కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తే కానివ్వండి, మీ ఆర్థిక పరిస్థితులే కానివ్వండి, అది ఏదేమైనప్పటికీ దాన్ని తీర్చగలిగింది కేవలం దేవుడు మాత్రమే. ఎవరండి? కేవలము దేవుడు మాత్రమే. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మనందరం కూడా అలవాటు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చేసే ప్రతి పాపాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడం. నెహెమ్యా తన తప్పు లేకపోయినా ఆయన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకున్నాడు. అదేవిధంగా తప్పు చేసినటువంటి మనం ఒకవేళ తప్పు చేయకపోయినా, ప్రభువా ఒకవేళ నా దగ్గర నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నన్ను క్షమించని చెప్పేసి మనం మన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకునేవారిగా ఉండాలండి. ఆఖరిగా ఈ భూలోకంలో మనకు సహాయం చేయగలిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ, రైట్, మన యొక్క పరిస్థితులను మార్చగలిగినటువంటి ఆయన మీద మనము ఆధారపడుతూ ఆయన మన జీవితంలో సమస్తము ఏమంటే ఆయన మీదకి వేసేసి, ప్రభువా నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా సంఘం నీదే, నువ్వే మార్చని చెప్పేసి మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడేవారిగా ప్రార్థన చేస్తూ మన జీవితంలో మనం ఆయన మీద ఆధారపడుతూ మన జీవితంలో మనం ముందుకు సాగుతాం. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.